డాక్టర్ రావుస్ డెంటల్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. చాలామంది పిప్పు పనితోటి బాధపడుతూ ఉంటారు. ఆ బాధపడినప్పుడు ఏదో ఉపశమనం కోసం ఎన్నెన్నో కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతుంది. ఆ కార్యక్రమాల్లో ముఖ్యంగా ఏంటంటే చాలామంది ఈ మంత్రాలు, తర్వాత పసర్లు ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అంటే పుప్పు పనుల్లో పురుగులు ఉండి అవి మెదలటం వల్ల పన్ను నొప్పి రావటం జరుగుతుంది. కాబట్టి ఆ పురుగుని తీసేస్తే మనకి ఆ నొప్పి పోతుంది అనే ఒక నానుడు చాలామందిలో ఉంది. అంటే అసలు పుప్పు పళ్ళలో పురుగులు ఉంటాయా అన్నది మనం తెలుసుకోవాలి. అంటే పురుగులు కొంతమంది తీస్తూ ఉన్నారు. అంటే పుప్పు పన్ను బాధ అని వెళ్తే చాలామందికి పురుగులు, అంటే ఆ పుప్పు పన్నులో పురుగులు తీయడం అనేది చేస్తూ ఉన్నారు. అసలు ఆ పురుగులు ఎలా వస్తున్నాయి, అసలు పురుగులు ఉంటాయా అన్నది మనం తెలుసుకోవాలి. అసలు ఈ పుప్పు పన్ను తయారు కావడానికి, అంటే పుప్పు పన్ను అవడానికి బ్యాక్టీరియా కారణం. ఈ బ్యాక్టీరియాని ఏంటంటే కాంపౌండ్ మైక్రోస్కోప్లో తప్ప మనకి ఈ బ్యాక్టీరియా కనిపించని పరిస్థితి. అట్లాంటి ఈ బ్యాక్టీరియాని ఇప్పుడు చాలామంది జిమ్మిక్స్లు చేసి, అంటే మ్యాజిక్లు చేసి ఈ పుప్పు పనుల్లోనూ పురుగులను తీసి వాళ్ళకి చూపించి నీ నొప్పి తగ్గిపోతుంది పో అని పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఈ పురుగులు మరి ఎట్లా వస్తున్నాయి అంటే, నేను చాలామందిని ఇది ప్రాక్టికల్గా అడగటం, చూడటం కూడా జరిగిందనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పురుగుల్ని పెంచి ఆ పురుగుల్ని ఒక పుల్లకి ఒక ఆకు బాగా నలిపి, ఆ నలిపిన భాగానికి పురుగులు అంటించి నోటి దగ్గర పెట్టి హా హా అనేటప్పటికి ఆ పురుగు కింద పట్టడం, అది మెదలటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి జిమ్మిక్స్ అనమాట. యాక్చువల్గా నోట్లోంచి హా అంటే పురుగులు పడే పరిస్థితి ఎక్కడా ఉండదు. అంటే పుప్పు పన్ను ఒక రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం నుంచి బయటికి రావాలంటే ఉమ్ము ఉంటుంది. ఆ ఉమ్ము జిగురుగా ఉంటుంది. హా అన్నంత మాత్రాన్ని గాలికి అది కింద పడదు. కానీ దాన్ని ఏంటంటే ఈ మ్యాజిక్ వాళ్ళు అది నమ్మించి అది పురుగు తీసేసాను అని చెప్పేటప్పటికి సైకలాజికల్గా కొంత ఉపశమనాన్ని పొంది వాళ్ళు నొప్పి తగ్గినట్టుగా ఫీల్ అవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి జిమ్ముకులకి ఏమాత్రం కూడా లోను కాకుండా అసలు పుప్పు పనులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పురుగులు ఉండే సమస్య లేదు. అసలు ఈ పుప్పు పన్నులో బ్యాక్టీరియాని చూడాలంటే ఓన్లీ కాంపౌండ్ మైక్రోస్కోప్లోనే మనం చూడగలం. కాబట్టి ఇట్లాంటి అపోహల్ని నమ్మకోకుండా పురుగులు తీయించుకోవడానికి వెళ్ళి నొప్పి తగ్గిపోయింది కదా అని నెగ్లెక్ట్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ దవడ వాపు వచ్చి దవడ వాపు అది పగిలి అది చీము కారటం, తర్వాత కొంతకాలానికి అది క్యాన్సర్గా కూడా తయారవటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి ఈ జిమ్ముక్కులకి లోను కాకుండా వెంటనే దంతవైద్యులను సంప్రదించి తగు వైద్యం చేయించుకోవాలని నేను కోరుతా ఉన్నాను.